వాస్తవానికి ఏపీ ఫైబర్ నెట్ అనేది 2014 నుంచి 19 వరకు బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు బాగానే కనెక్షన్లు ఇచ్చారు. ప్రతి ఇంటికి కూడా ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులు అయితే పెరిగారు కూడా అప్పుడు సంఖ్య. ఆ తర్వాత క్రమక్రమంగా దాన్ని ఎవరో పట్టించుకోవడం మానేశారు. మళ్ళీ అందులో అవినీతి అని, అదని, ఇదని ఏదో జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మన దాదాపుగా ఒక 400 మంది ఎంప్లాయీస్ని అయితే మార్చేశారు, ఇమీడియట్గా తీసేశారు. సో ఇటువంటి నేపథ్యంలో అలాగని చెప్పి అసలు ఏపీ ఫైబర్ నెట్ ఉంటుందా ఉండదా దాన్ని పీకేస్తారేమని. వాస్తవానికి దీని లక్ష్యం ఏంటి? అప్పట్లో చంద్రబాబు గారు 150 రూపాయలకే కేబుల్ కనెక్షన్తో పాటు ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలి ప్రతి ఇంటికి అనేది. దీంతో అన్ని చోట్ల కూడా ఇంక ఇంటర్నెట్ అనేది వినియోగించుకోవచ్చు, అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది అనేది ఆలోచన మంచిదే, లక్ష్యం మంచిదే. కానీ ప్రభుత్వం అనేసరికి, ప్రభుత్వ కనెక్షన్లు అనేసరికి కాస్తంత అవి ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్స్ ఎంత ఫాస్ట్గా ఉంటాయి, ఎంత వేగంగా ఉంటాయి, సర్వీస్ కూడా ఎలా ఉంటుందో ప్రభుత్వాన్ని అయితే అలా ఉండదు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగే జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక సీరియస్గా అయితే ముందుకు వెళ్ళబోతున్నారు. ఏపీ ఫైబర్ నెట్ని పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. 4 ఏళ్లలో సుమారు ఒక 50 లక్షల కనెక్షన్లు అయితే పెంచాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. నెట్వర్క్ లైన్ల నిర్వహణకు ఈపీపీ విధానంలో ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలనే ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సుమారు 1900 కోట్లతో ప్రతిపాదన రూపొందించింది. ఈ మొత్తాన్ని కేంద్రం నుంచి సమకూర్చుకోనుంది. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే కొలుక్కొచ్చాయి. త్వరలోనే లైన్ల నిర్వహణ పనులు టెండర్లకు పిలుస్తారు. గత ప్రభుత్వ సంస్థ అన్ని విధాలుగా నిర్వీర్యం చేయడంతో కనెక్షన్ల సంఖ్య 90 నుంచి 4.5 లక్షలకి తగ్గిపోయింది, 9 నుంచి. సో ఈ పరిస్థితుల నుంచి సంస్థను గట్టెక్కించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది అనేది. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ నిర్వహణ చేతికి వెళ్ళిపోయింది అనుకోండి, మరి ఈ రేటుకి ఇవ్వగలుగుతారా? ఇప్పుడు 150 రూపాయలకి కనెక్షన్ ఇస్తే ఏంటి సెటప్ బాక్సు, ఇంటర్నెట్ కనెక్షను, కేబుల్ అన్నీ కలిపి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఆ రేటుకి ఇవ్వగలరు. ఇప్పుడు మామూలుగానే కొన్ని బ్రాడ్బాండ్ కనెక్షన్స్ ఎంత ఉన్నాయి, మినిమం నెలకి స్టార్టింగ్ 600 దగ్గర నుంచి ఉన్నాయి. అది ప్యాకేజీని బట్టి ఉంటుంది. ఇప్పుడు అంత పెట్టుకోలేరనే కదా, అంత ఎఫర్ట్ చేయలేరనే కదా ఇప్పుడు ఈ ఫైబర్ నెట్లు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ నిర్వాహకులకి వెళ్తుంది. ఓకే, ప్రైవేట్ నిర్వాహకుల చేతికి వెళ్తే స్పీడ్ బాగుంటుంది, సర్వీసెస్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, కరెక్టే. కానీ దానికి తగ్గట్టుగానే ప్రైస్ కూడా ఉంటుంది, రేటు కూడా ఉంటుంది. అలాగని చెప్పి వీళ్ళు ఇచ్చిన 150కి పోను 100 రూపాయలకి ఇచ్చి ప్రైవేట్ వాళ్ళు ఇస్తారంటే ఎవరు ఇస్తే ఆ సర్వీస్ ఇవ్వలేరు. అంటే ఇంకా ప్రభుత్వం ఇటువంటి వాటిని ఇంకా ప్రైవేట్ పరం చేయాలనుకుంటుందా? టెండర్లు పిలిచేసి వాళ్ళు అప్పచెప్పేసి ఇంకా మీరు మీ పని మీరు చూసుకోండి అని చెప్పి చేతులు దులుపుకోవాలనుకుంటుందా? ఏది ఏమైనా ఏపీ ఫైబర్ నెట్ అయితే మళ్ళీ కొనసాగబోతోంది, సీరియస్గా ముందుకు వెళ్ళబోతోంది, కానీ ప్రైవేట్ పరం కాబోతోంది.